హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 10 డే రెసిపీస్. ఈరోజు నేను దోసకాయ పప్పుతో పాటు టైగర్ ప్రాన్స్ ఫ్రై చేయబోతున్నాను. అయితే ఈ వీడియోని త్వరగా లైక్ చేసేయండి. మరెన్నో రెసిపీ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. 2 దోసకాయలు తీసుకుని స్కిన్ పీల్ చేసుకున్నానండి. ఇక వాటిని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసే ముందు సీడ్స్ పార్ట్స్ తీసేస్తున్నాను. సీడ్స్ తీసిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిన దోసకాయని కూడా ఇలాగే చిన్నగా కట్ చేసుకుంటున్నాను. మరీ సన్నగా కట్ చేయకూడదండి, ఎందుకంటే దోసకాయ పప్పులో దోసకాయ ముక్కలు ఆనవు. ముక్కలు ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 80 గ్రాముల కందిపప్పు తీసుకుంటున్నాను. అందులో ఒక లవంగం వేస్తున్నాను. ఇందులో కొంత నీళ్లు పోసుకొని కందిపప్పుని బాగా కడగాలండి. పప్పు బాగా కడిగిన తర్వాత నీటిని స్ట్రెయినర్ సాయంతో వార్చాలి. ఇప్పుడు ఆ పప్పులో కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులో 1/2 చెంచా పసుపు. ఈ పప్పు దోసకాయ ముక్కలు ములిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ఇలాగ కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నాలుగు విజిల్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుని పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. నాకైతే పప్పు బాగానే ఉడికిపోయిందండి. దోసకాయ ముక్కలు విరగకుండా ఇలా స్పూన్తో మెల్లిగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేస్తున్నాను. దానికోసం ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 దంచిన వెల్లుల్లిపాయలు, 2 ఎండి మిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేస్తున్నాను. ఉడికిన దోసకాయ పప్పుని ఇందులో వేస్తున్నాను. ఇందులో దోసకాయ పప్పు వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. అదే కుక్కర్లో నీళ్లు వేసుకుని ఆ నీటిని గిన్నెలో వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకుంటున్నాను. ఈ దోసకాయ పప్పు 2 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు టైగర్ రొయ్యల్ ఫ్రై కోసం 1 కప్పు మైదాకి 1/2 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. నేను 3/4 కేజీ రొయ్యలు తీసుకున్నాను. దాదాపు 750 గ్రాములండి. ఇప్పుడు వీటికి మసాలా పూస్తున్నాను. మసాలా కోసం 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కోడిగుడ్డు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అరచక్క నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకున్న తర్వాత అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మన టైగర్ రొయ్యలు, డ్రై ఫ్లవర్, నీళ్లు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడి అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మన రొయ్యలు ఒకసారి బాగా కలుపుకొని వాటిని డ్రై ఫ్లవర్లో వేసి ఫస్ట్ కోటింగ్ చేయాలి. ఇలా కోట్ చేసిన తర్వాత వాటిని నీటిలో ఇలా ముంచాలి. ఒక 2 సెకండ్లు నీటిలో ముంచిన తర్వాత వాటిని బయటికి తీసి మళ్ళీ డ్రై ఫ్లవర్లో వేయాలి. రొయ్యల్ని సెకండ్ కోటింగ్లో బాగా మసాజ్ చేస్తే బాగా క్రమ్స్ వస్తాయి. ఇలా ఎక్స్ట్రా ఫ్లవర్ జీలకరించి తీసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. మిగతా రొయ్యల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కోటింగ్లో మసాజ్ చేయాల్సిన అవసరం లేదు. నీటిలో నుంచి తీసిన తర్వాత సెకండ్ కోటింగ్ మాత్రమే బాగా మసాజ్ చేయాలి. అప్పుడు సూపర్గా క్రమ్స్ వస్తాయండి. ప్యాన్ని ఓవర్ క్రౌడ్ చేయకుండా
3 నుంచి 4 రొయ్యలు మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే రొయ్యలు బాగా క్రిస్పీగా వస్తాయి. ప్యాన్లో వేసిన వెంటనే గరిట పెట్టకుండా 2 నిమిషాలు వేగనివ్వాలి. ఆ తర్వాత గరిట పెట్టి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని రొయ్యలు బ్యాచ్ వైజ్గా కుక్ చేసుకోవాలి. మన టైగర్ ప్రాన్స్ ఫ్రై అయిపోయాయండి. ఇక ప్లేట్ చేసుకుంటున్నాము. మన దోసకాయ పప్పుతో పాటు అన్నంలో నంచుకోవడానికి టైగర్ ప్రాన్స్ కూడా రెడీ అయిపోయాయండి. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.